నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు. అవినీతి పరుల సమాచారం అందించండి, దేశాభివృద్ధికి సహకరించండి. వారోత్సవాల్లో ఏసీబీ డీఎస్పీ పిలుపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ వెల్లడి. వివిధ శాఖల అధికారులతో సమీక్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీవారి సేవా టికెట్ల విక్రయాన్ని చేపడతాం. టీటీడీ ఈవో ఎంజీ గోపాలం వెల్లడి. ఎస్పీయూలో ముగిసిన బిగ్ డేటా సదస్సు. ఎస్పీయూలో ప్రారంభమైన అంతర్ కళాశాలల క్రీడోత్సవాలు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి. ఏఎస్పీ సుబ్బారెడ్డి ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ఆ కమిటీ చైర్మన్ వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసింది. పర్యటనలో భాగంగా స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఆర్టీసీ, టీటీడీ, విద్యుత్, ఏపీ టూరిజం తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ తమ కమిటీ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పబ్లిక్ కమిటీ పరిధిలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లలిత కుమారి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మేరకు రాత్రి పగలు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా మన రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా 13 జిల్లాల్లో మొత్తం స్టాఫ్ అంతా కూడా వెళ్ళి రాత్రి పగలు కూడా పనిచేసి మరి ఒక 20 రోజులు 4 రోజులు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీని అందించడం జరిగింది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. మేము కూడా ఈ కమిటీ ద్వారా వారిని కూడా అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా 2 డిపార్ట్మెంట్లు మేము రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. టైం తక్కువ ఉంది. ఒక్కరోజే మీటింగ్ పెట్టుకున్నాం. ఒక్క రోజులో అన్ని డిపార్ట్మెంట్లు చాలా సబ్జెక్ట్ ఉండటం, కొత్త రాష్ట్రం అవటం, లోతుగా మేము కూడా కొన్ని విషయాలను సూచన సలహాలు వాళ్ళకి ఇవ్వటం, తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాకుండా మేము ఏమైనా కమిటీ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు మేము కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుని ఇవ్వడానికి మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రకరకాల క్యూలైన్లు ఏర్పాటు చేసి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో బుధవారం బిగ్ డేటా అండ్ అనలైటిక్స్ ఆపరేషనల్ రీసెర్చ్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో వివరించారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు సుదర్శన టోకన్లు జారీ, శ్రీవారి దర్శన ఏర్పాట్లు వంటి వాటిపై చెప్పారు. అంతేకాకుండా టీటీడీ పరిపాలనా విధులు వాటిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రాజశేఖర్ రెడ్డి, హర్షవర్ధన్, ఉమాశంకర్, దేవరాజులు, విద్యార్థులు పాల్గొన్నారు. The number of people, the productivity has actually gone up because of the regulated darshan, and the numbers who are having darshan in a particular hour has gone up substantially. And now this 3-line queue system, as it is popularly told, 100% of the devotees are happy that nobody is pushing, nobody is jostling, and 100% pickpocket cases. There is no pickpocketing because everything is very clear and it's a properly regulated system, and therefore these are the advantages that we have realized after introducing this 3 queue line system. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతుల రుణమాఫీకి కట్టుబడి ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ అమలును సహించక నిందారోపణలు చేయడం తగదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందువల్ల జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్నారని జిల్లా టీడీపీ కన్వీనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దొరబాబు, మోహన్ రాజు, కటారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లాలో 2,10,000 చేశారు. మనం ఈ 15 రోజుల్లో ఇంకొక 30-40 వేలు చేశామంటే
మొదటి స్థానానికి మనం పోయే పరిస్థితి ఉంది కాబట్టి స్పందన బాగుంది కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా చిత్తూరు జిల్లాని మొదటి స్థానంలో నిలబెట్టడానికి 15 రోజులు కూడా ఈ నెల రోజులు ఏ విధంగా అయితే కృషి చేశారో దీనికంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ సభ్యత్వాన్ని అనుకున్న స్థాయిలో మనము మొదటి స్థానానికి చిత్తూరు జిల్లాను తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, వికలాంగులు మనోధైర్యంతో ముందుకు వెళితే సమాజంలో అందరితో సమానంగా ముందుకు రాణించగలరని 4వ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి పేర్కొన్నారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతిలోని ఎస్వి ఫిజికల్ హ్యాండిక్యాప్ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు పండ్లను పంపిణీ కార్యక్రమాన్ని న్యాయమూర్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగవైకల్యం లక్ష్య సాధనకు అడ్డు కాదని సూచించారు. లక్ష్య సాధనకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని వారు సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అందరితో సమానంగా వికలాంగులు సైతం అన్ని రంగాల్లో రాణించాలని 4వ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి కోరారు. ఈ కార్యక్రమంలో 5వ అదనపు జూనియర్ జడ్జి నాగ వెంకటలక్ష్మి, 1వ అదనపు జూనియర్ జడ్జి భవానీ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తలెత్తిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన ఓటర్ల జాబితాను సక్రమంగా రూపొందించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. తిరుపతి కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ బోగస్ ఓట్లు తొలగించాలని, ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఫోటో, పేర్లు తప్పుల తడకగా ప్రచురితం అవుతున్నాయని, నూతన ఓటర్ల జాబితాలో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సక్రమంగా రూపొందించాలని కోరారు. మూలవాడ, మాదిగవాడ అన్న పేర్లను ఎప్పుడు నిషేధించినప్పటికీ ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితాలో నిషేధిత పేర్లు ప్రచురితం కావడం బాధాకరమని బీఎస్పీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రూపొందించే నూతన ఓటర్ల జాబితాలో మాదిగవాడ, మాలవాడ అన్న పేర్లు ప్రచురితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారత ఎన్నికల సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ప్రకటించినప్పటికీ అధికార యంత్రాంగం తమ పార్టీ పట్ల వివక్ష చూపిస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు హాస్టల్ వార్డెన్లు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనంజయరావు కోరారు. చిత్తూరులోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని హాస్టల్ వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులను తమ పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. హాస్టల్ విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వార్డెన్లు బాధ్యతగా కృషి చేయాలని ఆదేశించారు. మరి ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ విషయంలో వెరిఫికేషన్ ఆఫీసర్స్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్కి ఇచ్చింది కాబట్టి వాళ్ళతోటే ఈ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్ వెరిఫై చేయించాలి. వాళ్ళ లాగిన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా జిల్లా కార్యాలయం లాగిన్లో పంపించడానికి చర్యలు తీసుకోమని చెప్పడం కోసం జరిగింది. అలాగే కొంతమంది మాస్టర్లు, కొంతమంది ఎంఈఓలు కూడా ఈ పథకం మీద సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. రుయా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు బాధ్యతాయుతంగా కృషి చేస్తానని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్గా కంటి వైద్య విభాగ అధిపతి అయిన డాక్టర్ సంధ్య బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుయా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో పరికరాల కొరతను నివారించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి మీడియా కూడా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అలాగే రుయా సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ ఆర్ఎంఓలుగా డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ లేపాక్షి పాల్గొన్నారు. కొన్ని ల్యాబ్సెస్ ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్లో, ఫస్ట్ తీసుకుందాం కాబట్టి మాకంతా కూడా కొత్త, కానీ ఆ ల్యాబ్సెస్ అన్నీ కవర్ చేసి మేము ముందుకు సాగేదానికి ఎక్కువగా బాగా స్మూత్గా జరిగేదానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తామని హామీ ఇస్తాం. అంటే వస్తానే హౌస్ సర్జన్ స్ట్రైక్ అయింది. సో వాళ్ళు ఇప్పుడే నిన్ననే డ్యూటీలో జాయిన్ అయినారు వాళ్ళు. సో ఇప్పటి నుంచి మాకు తెలుస్తుంది. ఎవరు కూర్చున్నా దీని మీద పేషెంట్ కేర్ అండి ఫస్ట్ థింగ్.
వాళ్ళకి సరిగ్గా క్యాజువాలిటీ మీద మేము ఫస్ట్ చూసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే క్యాజువాలిటీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తేనే హాస్పిటల్కి పేరు వస్తుంది అనేది అందరి అభిప్రాయం, హాస్పిటల్లో అందరి అభిప్రాయం, నా ఒక్కదానిదే కాదు, బట్ సర్జరీ అందరూ కూడా ఆ ఏరియా స్ట్రెంగ్తన్ చేయాలని అనుకుంటున్నాం మేము. ఫస్ట్ థింగ్ అంగవైకల్యం అభివృద్ధికి అడ్డు కాదని, వీరికి కావాల్సింది సానుభూతి, జాలి కాదని రెస్ట్ సమత ట్రైనింగ్ సెంటర్ అధినేత డాక్టర్ బి గోపీనాథ్ తెలిపారు. సమత ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమత ట్రైనింగ్ సెంటర్ అధినేత గోపీనాథ్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల జాలి చూపన అవసరం లేదని, అవకాశం వస్తే అభివృద్ధి సాధించగలరని తెలిపారు. ప్రత్యేక ప్రతిభావంతులకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. అభివృద్ధితో పాటు కాలానుగుణంగా వీరు చదువుల్లోనూ ఆటల్లోనూ గెలుపొంది బహుమతులు గెలుచుకున్నారన్నారు. ఈ సంస్థకు ఎంతో మంది ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయన్నారు. కేఎంఎం విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులు మాట్లాడుతూ పిల్లల్ని సరిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతున్న సమతా ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యా సంస్థల్లో ప్రత్యేక ప్రతిభావంతులు కలిగిన పిల్లలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను బోధిస్తామని చెప్పారు. అనంతరం చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ముగం, రామచంద్ర మిషన్ ఇన్ఛార్జ్ ఎంఆర్ కృష్ణ, అక్షయ క్షేత్రం వ్యవస్థాపకులు రామస్వామి, వరలక్ష్మి దంపతులు, అభయ క్షేత్రం నిర్వాహకులు తస్లీమా, బ్రిస్ హోటల్ అధినేత మబ్బు సూర్యనారాయణ రెడ్డి ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమతా విద్యాలయ ఏవో లలిత, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య రంగంలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న సూపర్వైజర్, మేనేజర్లను ఉన్న ఫలితంగా బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. తిరుమలలోని బీవీజీ సంస్థ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిన తిరుమలలో పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలో పనిచేస్తున్న సూపర్వైజర్లను, మేనేజర్లను ఉన్నపలంగా హైదరాబాద్లోని బీవీజీ సంస్థకు బదిలీ చేయడాన్ని కార్మికులు వ్యతిరేకించారు. అధికారుల తీరును తప్పుపట్టారు. తిరుమలలోని యాంప్రో అతిథి గృహం వద్ద, బీవీజీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. బదిలీలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించుకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. బీవీజీ అధికారుల తీరును కార్మికులు తప్పుపట్టారు. 27 days చేస్తే 500 రూపీస్ ఇస్తాను. అప్పుడు మాకు మదన్ సార్ ఇచ్చే ఐడెంటిటీ కార్డు ఇచ్చేసారు. ఇప్పుడు ఉన్నట్టు మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పొమ్మంటే మా వాళ్ళు ఇప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ పరిస్థితి, మేము సింగిల్ పర్సన్, వాళ్ళందరూ ఫ్యామిలీ తీసుకుని పోవాలని, ఒక చిన్న బాబు, వాళ్ళందరినీ ఫ్యామిలీ తీసుకుని పోవాలంటే మాకు 6,000 శాలరీ ఇస్తున్నారు. మా పరిస్థితులు ఏవి? ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య కోరారు. శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం 44వ వార్షికోత్సవ ముగింపు సభ బుధవారం ఘనంగా జరిగింది. సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ 3 రోజులుగా గీతా జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు చెప్పారు. సమస్త శాస్త్రాలు, వేదముల యొక్క సార సంగ్రహము వంటిది భగవద్గీత అని పేర్కొన్నారు. భక్తులకు అన్ని గ్రంథాలు, పురాణాలు చదివే సమయం, ఓపిక లేనందున ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం ద్వారా జ్ఞాన సముపార్జన పొందాలని కోరారు. టీటీడీ, ఎస్పీడీసీఎల్, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ సమీక్ష నిర్వహించారు. తిరుమలలో సోలార్ విద్యుత్ వినియోగం, విద్యుత్ ఆదా వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పద్మావతి అతిథి గృహంలో బుధవారం అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ సమావేశంలో కమిటీ అధ్యక్షులు కాగిత వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీలోని సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, ఎస్పీడీసీఎల్ ఎండీ దొరా, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ శాఖల పురోభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. తిరుమలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని సభ్యులు కోరారు. అంతేకాకుండా ఇటీవల 2 తమిళనాడుకు చెందిన భక్తులు మృతి చెందిన ఘటన తిరిగి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, చంద్రశేఖరరావు, గోవిందరెడ్డి, కొల్ల లలిత కుమారి అధికారులు పాల్గొన్నారు. డీజిల్ పవర్ జనరేషన్ కూడా మా దగ్గర 11.37 మిలియన్ వోల్ట్స్ యాంపియర్స్ డీజిల్ జనరేషన్ కెపాసిటీ స్టాండ్ బై, అంటే కంప్లీట్ 100% స్టాండ్ బై డీజిల్ జనరేషన్ కెపాసిటీ కూడా ఆల్రెడీ మేము ఇన్స్టాల్ చేసుకుని దాన్ని రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో రన్ చేసి దాన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం కూడా జరుగుతుంది సార్. అప్పటికి ఈ మధ్యకాలంలోనే
మేము సంతోషంగా చెప్పగలిగేది ఏంటంటే అది పూర్తయ్యి ఒక 2-3 వారాల్లో అది కమిషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది సార్. అది కనుక చేస్తే మా ఖర్చు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చేయబోతున్నాం సార్. అట్లాగే ఈ విండ్ ఎనర్జీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్తో పాటు విండ్ ఎనర్జీ కూడా దాదాపు 150 లక్షల యూనిట్స్ ఈ సుజలాన్ ఎనర్జీ ద్వారా అయితే ఏంటి, ఎనర్కాన్ ఇండియా లిమిటెడ్ ద్వారా అయితే ఏంటి, విండ్ ఎనర్జీ కూడా మేము ప్రస్తుతం యూటిలైజ్ చేయడం జరుగుతున్నది. సుజలాన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వాళ్ళు బూట్ బేసిస్ కింద 10 సంవత్సరాల క్రితం ఈ విండ్ మిల్స్ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్న ఒప్పందంతో ఈ మధ్య కాలంలోనే 10 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా దాదాపు 6 మెగావాట్స్ విద్యుత్తు విండ్ మిల్స్ ద్వారా కూడా మాకు ఇప్పుడు వస్తున్నది. ప్రత్యేక ప్రతిభావంతుల పరిరక్షణలో రాజ్ స్వచ్ఛంద సంస్థ కృషి అనిర్వచనీయమని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాస్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి, కెనరా బ్యాంక్ మేనేజర్ సాయిబాబా, రాస్ ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ మునిరత్నం, డైరెక్టర్ వెంకటరత్నం తదితరులు అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ మరగుజ్జులు, కుష్ఠవ్యాధి, అంధులు, మూగ, మానసిక తదితర 7 రకాల వికలాంగత్వం కలిగిన పిల్లల పరిరక్షణలో రాస్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. వికలాంగత్వం అనేది కేవలం అవయవాలకు మాత్రమే పరిమితమని, మనస్సుకు, మేధాశక్తికి వర్తించదని అన్నారు. వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభావంతులు రాణిస్తూ మంచి ప్రతిభను చూపించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వికలాంగత్వం కలిగిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిరత్నం, పీఓ బాలాజీరెడ్లు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి 100 మందికి 3 వికలాంగులు జీవిస్తున్నారని తెలిపారు. వికలాంగత్వాన్ని ఒక సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, పొద్దుటూరు, తిరుత్తని వంటి ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తూ అక్కున చేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్ సిబ్బంది, ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని, స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు తరుణ్ పేర్కొన్నారు. నటుడు తరుణ్ కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న తరుణ్ బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. వారికి టీటీడీ అధికారులు దర్శన వస్తు సదుపాయాలను కల్పించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో నటుడు తరుణ్తో పాటు సీనియర్ నటి రోజారమణి, చక్రపాణి, అమూల్య తదితరులు ఉన్నారు. అప్పుడు ఎవ్రీ ఇయర్ లాగే దర్శనం అయింది. ఈసారి ఏంటంటే నేను వెంకటేశ్వర మాల వేసుకున్నాను. సో దానివల్ల ఇప్పుడు రావడం జరిగింది. ఫ్యామిలీతో పాటు వచ్చాను. అండ్ దర్శనం చాలా బాగుంది. 7 కొండ దర్శనం చేసుకున్నాం. సో మాకు ఈ వచ్చే కొత్త సంవత్సరంలో మాకు మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. డెన్మార్క్ దేశం స్ఫూర్తితో అవినీతి రహిత సమాజ స్థాపన కోసం ప్రజలందరూ తన వంతు తోడ్పాటును అందించాలని ఏసీపీ డీఎస్పీ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డీఎస్పీ శంకర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే అవినీతి వారోత్సవాలలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి రుగ్మతను రూపుమాపేందుకు ఏసీపీ చేస్తున్న కృషిలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలకు అవినీతి నిర్మూలన పెద్ద సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యునైటెడ్ నేషన్స్ సర్వే ప్రకారం డెన్మార్క్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాలు 92% అవినీతిని తగ్గించగలిగాయని చెప్పారు. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారతదేశంలోనూ అవినీతి పెచ్చు స్థాయిలో ఉండటం విచారకరమన్నారు. డెన్మార్క్ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని అవినీతి నిర్మూలనకు ప్రజలందరూ తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐలు చంద్రశేఖర్, లక్ష్మీకాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా మేము స్వచ్ఛందంగా మేమే అక్కడికి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసాం.
ఈ కార్యక్రమాల్లో మేము ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. కళాశాలల ప్రిన్సిపల్స్ అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్ని కాంటాక్ట్ చేశాం. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా స్ఫూర్తిని కూడా అలవరుచుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరని తిరుపతి క్రైమ్ విభాగం ఏఎస్పీ సుబ్బారెడ్డి అన్నారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం తారకరామ స్టేడియంలో ప్రారంభమైంది. ఏఎస్పీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపోటములను పరిగణలోకి తీసుకోకుండా స్ఫూర్తిదాయకంగా ఆడాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సూచించారు. 4 రోజుల పాటు జరిగే ఎస్వియు అంతర్ కళాశాలల టోర్నమెంట్లో 41 కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు శివశంకర్ రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ సుబ్బారెడ్డి బ్యాటింగ్ చేసి లాంఛనంగా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఈ క్రమశిక్షణ పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్స్తో ఆడి గెలుపు ఓటములు అనేవి సహజమే. మనం గెలిచినా ఓడినా కూడా సమానంగా తీసుకొని మంచి వాతావరణంలో ఆడి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్స్తో ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 41 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 5 ప్రాంతాల్లోని క్రీడా మైదానాల్లో యూనివర్సిటీ అధికారులు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన విజేతలకు 7వ తేదీన బహుమతి ప్రదానం జరుగుతుందని ఎస్వియు ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, చంద్రశేఖర్ రాజు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో ఆదరణకు నోచుకొని సామాన్యులకు న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన కల్పిస్తూ న్యాయ సేవను అందించేందుకు ప్రత్యేకంగా ఫోరంను ఏర్పాటు చేస్తామని ప్రముఖ న్యాయవాది తిరుపతి బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి సామంచి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద పలువురు న్యాయవాదులను భారతీయ యువ మోర్చా నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కక్షిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే తిరుపతిలో త్వరలో ఒక ఫోరంను ఏర్పాటు చేసి తద్వారా సమాజంలోని పేదలకు, సామాన్యులకు ఆదరణకు నోచుకొని అతి సామాన్యులకు న్యాయ సేవ కార్యక్రమాలను అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల సన్మాన కార్యక్రమంలో బీజేపీ గుండాల గోపీనాథ్, బీజేవైఎం నాయకులు మల్లికార్జున్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తొందరలోనే ఎవరైతే ఈ పేదలు, అదేవిధంగా రోడ్డు మీద తిరిగేటువంటి బాలలు, ఎవరైతే ఏ రకమైన ఆదరణ లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సేవ చేయడానికి కూడా మేము ఒక ఫోరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ లాయర్స్ డే సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నాతోటి భారత అసోసియేషన్లో ఉన్నటువంటి మా అసోసియేషన్ అందరికీ కూడా నాతోటి న్యాయవాదులందరికీ కూడా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించాలంటే విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకోవాలని నగర ట్రాఫిక్ సిఐ రామకృష్ణ కోరారు. ట్రాఫిక్ అవగాహన శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం తిరుపతిలోని బాలాజీ కాలనీలో గల ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు నగరంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ఇటీవల జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం బాధాకరమని అన్నారు. విద్యార్థుల దశ నుంచి ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన ఉన్నట్లయితే 90% వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థి ట్రాఫిక్ రూల్స్కు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. లైసెన్సులు లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సరీఫుద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని తిరుపతి సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గయ్య కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎయిడ్స్ అవేర్నెస్ వీక్ 2014ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు సైన్స్ సెంటర్ను సందర్శించే సందర్శకులకు పోస్టర్ ఎగ్జిబిషన్, వ్యాస రచన, వక్తృత్వ, క్విజ్,
చిత్రలేఖనం తదితర పోటీలను నిర్వహిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గయ్య మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు 7వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. సాధారణమైనటువంటి పాఠశాల విద్యార్థులకే కాకుండా కాలేజీ విద్యార్థులకు, తర్వాత సైన్స్ సెంటర్ను సందర్శించే వారికి వారి యొక్క ఎయిడ్స్ పైన అవగాహన కలిగించడం కోసం మనం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి విద్యార్థులు తిరుపతి పరిసర ప్రాంతాల వారే కాకుండా ప్రక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క పోస్టర్ ఎగ్జిబిషన్ తిలకించడం జరుగుతుంది. వీటిని ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకొని లబ్ధి పొందాలని. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం సాయంత్రానికి 32,374 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో గురువారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 100, 50 రూపాయల గదులు 160, 100 రూపాయల గదులు 60, 500 రూపాయల గదులు 45, 600 రూపాయల గదులు 38 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 17, వసంతోత్సవ సేవా టికెట్లు 316, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 407 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 18 లక్షల రూపాయలు అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,940 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,470 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,965 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు. అవినీతి పరుల సమాచారం అందించండి, దేశాభివృద్ధికి సహకరించండి. వారోత్సవాల్లో ఏసీబీ డీఎస్పీ పిలుపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ వెల్లడి. వివిధ శాఖల అధికారులతో సమీక్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీవారి సేవా టికెట్ల విక్రయాన్ని చేపడతాం. టీటీడీ ఈవో ఎంజీ గోపాలం వెల్లడి. ఎస్పీయూలో ముగిసిన బిగ్ డేటా సదస్సు. ఎస్పీయూలో ప్రారంభమైన అంతర్ కళాశాలల క్రీడోత్సవాలు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి. ఏఎస్పీ సుబ్బారెడ్డి ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.